ఆంధ్రప్రదేశ్లో వచ్చేటటువంటి ఎన్నికల్లో అగ్రభాగాన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ మేము సిద్ధం మా బూతులు సిద్ధం అనేటటువంటి పేరుతో మంగళగిరి ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి సభ మొదలైంది. ఆ సభలో దాదాపుగా 2700 పైచిలుకు సభ్యులందరూ కూడా వీరందరూ కూడా ఎమ్మెల్యేలు, అదే రకంగా పార్లమెంటు సభ్యులు, దానితో పాటుగా జిల్లా అధ్యక్షులు, వారితో పాటుగా నియోజకవర్గ కోఆర్డినేటర్లు వీరందరూ కూడా కలిసినటువంటి సమావేశానికి 100కి 100% హాజరవటమే కాకుండా ఉత్సాహం ఉరకలెత్తేటటువంటి వాతావరణంలో ఈ సమాలోచనలు మొదలవటం అనేటటువంటిది వారు 175 నియోజకవర్గాలకి 175 నియోజకవర్గాలు అసెంబ్లీ స్థానాలు గెలిపే లక్ష్యం అనేటటువంటిది, అదే రకంగా 25 పార్లమెంటు స్థానాలు కూడా గెలుపు లక్ష్యంగా ముందుకు వెళ్ళటం అనేటటువంటిది ఈ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి చర్చ. దానికి జగన్మోహన్ రెడ్డి గారే కాకుండా వైసీపీ పార్టీలో ఉండేటటువంటి అనేక మంది ముఖ్య నాయకులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వీరందరూ రేపు 3 మహాసభలు ఏవైతే భీమిలి నియోజకవర్గంలో సిద్ధం అనేటటువంటి సభ సక్సెస్ అయిన తర్వాత దెందులూరులో సభ మరింతగా జనాలందరినీ కూడా సమీకరించినటువంటి నేపథ్యంలో రాయలసీమలో రాఫ్తాడులో జరిగినటువంటి సిద్ధం మహాసభ కేవలం రాయలసీమ జిల్లాల నుంచే దాదాపు 12 లక్షల మంది ఉరకలెచ్చే ఉత్సాహంతో వారందరూ అటెండ్ అవుట్. ఈ ఉత్సాహాన్ని పురస్కరించుకొని 4వ సభని రేపు 3వ తేదీన చిలకలూరుపేటలో దాన్ని హోల్డ్ చేయాలనేటటువంటి నిర్ణయం పల్నాడు ప్రాంతానికి కూడా అటాచ్ అయి ఉంటుంది. అది ఆ సభ ఏదైతే సక్సెస్ చేయాలనుకున్నారో వాటికి ముందు భాగంగా ఈ 2700 పైచిలకు సభ్యులు అటెండ్ అయినటువంటి సమావేశం ఏదైతే మేము సిద్ధం మా బూత్ సిద్ధం అనేటటువంటి. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల రాష్ట్రంలో దాదాపుగా 55 నుంచి 60% మంది ప్రజలు వారి పక్షాన ఉన్నారు అనేటటువంటిది అనేక సర్వే సంస్థలు తెలియజేసేటటువంటి నేపథ్యంలో వీరందరినీ తీసుకొని బూతులకు తీసుకురాగలిగినటువంటి సమర్థమైనటువంటి నాయకత్వం ఆ బూత్ కమిటీస్లో ఉందా, అదే రకంగా జిల్లాల్లో నెలకొని ఉందా, మండలాల్లో ఉందా, ఎమ్మెల్యేలందరూ కూడా ఈ డైరెక్షన్లో పనిచేసేటటువంటి కార్యక్రమంలో ఏ రకంగా కృతకృత్యులయ్యారనేటటువంటి దాని మీదనే మంగళగిరిలో జరుగుతున్నటువంటి ఈ మేము సిద్ధం మా బూతులు సిద్ధం అనేటటువంటి ఆ కార్యక్రమంలో జరిగేటటువంటి చర్చ. దీనిలో పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్లుగా గ్రామాల్లో మనం బలంగా ఉన్నాం, అదే రకంగా లబ్ధిదారులందరూ కూడా ఎన్నికలు ఎప్పుడొస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఓటు వేస్తామని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో కొన్ని తెలుగుదేశానికి సంబంధించినటువంటి కొన్ని ఛానళ్ళు మాత్రమే రాబోయేటటువంటి రోజుల్లో ఇంక చంద్రబాబు రాబోతున్నాడని కల్పితమైనటువంటి కథలు చెప్పడం, అదే రకంగా ఏమాత్రం ప్రజల ఆదరణ లేనటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమి ఏదైతే ఉందో అబద్ధాలని ప్రచారం చేయటమే కాకుండా చిన్న చిన్న విషయాలన్నింటినీ కూడా మ్యాగ్నిఫై చేస్తూ చంద్రబాబు అదే రకంగా మాట్లాడుతున్నాడు, లోకేష్ కూడా అదే రకంగా మాట్లాడటమే కాకుండా పవన్ కళ్యాణ్ కూడా అనేక కార్యక్రమాల్లో ఈ రకమైనటువంటి మాటలే మనకి వినిపిస్తూ ఉన్నాయి. కానీ వారు 118 నియోజకవర్గాల్లో ఏదైతే వారి యొక్క అభ్యర్థులను నిర్ణయం చేసినారో ఆ తర్వాత జరిగినటువంటి సంక్షోభం ఏదైతే వాళ్ళ పార్టీల్లో జరుగుతోందో అది కంట్రోల్ చేయలేనటువంటి విధంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎన్నికలలో పార్టిసిపేట్ చేసేటటువంటి వారి యొక్క ఆ సిద్ధంగా ఉండేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమం మీద స్వతహాగా వారికి ఉన్నటువంటి కేడర్ కానీ వారికి ఉన్నటువంటి నాయకులు కానీ ఉత్సాహం చూపించేటటువంటి తప్పనిసరిగా ఆస్కారం ఉండేటటువంటి సభ. ఎన్నికల్లో ఏ రకమైనటువంటి స్ట్రాటజీస్ ఉంటాయి, వారికి ఉన్నటువంటి బలం ఏదైతే ఉందో ఆ బలాన్ని బూతుల దాకా తీసుకురావడానికి ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేస్తారు అనేటటువంటిదే ఇక్కడ ప్రధానమైనటువంటి భాగం. అనేక సందర్భాల్లో మన తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో మనం చూసాం. హైదరాబాదులో ఉండేటటువంటి అనేక మంది మేధావులు, చదువుకున్నవారు, అదే రకంగా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు మాటలకు మాత్రమే పరిమితం అవటం తప్పిస్తే 34-35% కంటే ఓటింగ్ శాతం జరగనటువంటి హైదరాబాద్ లాంటి నగరాలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. సో కేవలం వివరణ కోసం అదే రకంగా
విమర్శ కోసం మాత్రమే మాట్లాడేటటువంటి అనేక మంది వ్యక్తులు బూతుల దాకా వెళ్తారా? అదే రకంగా గ్రామాల్లో ఉండేటటువంటి అనేక మంది లబ్ధిదారులని బూతుల దాకా చేర్చేటటువంటి యంత్రాంగం ఏ రకంగా ఉంది అనేటటువంటి స్ట్రాటజీస్ మీదనే ఏ రాజకీయ పార్టీకైనా గెలుపనేటటువంటిది ఆధారపడి ఉంది. మనం అనేక నెలలుగా మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నటువంటిది వారు ఓపెన్గానే మాట్లాడుతున్నారు. నేను ప్రజలని దేవుణ్ణి నమ్ముకున్నాననేటటువంటి మాట. వారి తరఫున అబద్ధాలని చెప్పడానికి వారు ఎవరిని కూడా ఎంగేజ్ చేసుకోలేదు. కానీ ఇక్కడ తెలుగుదేశానికి సంబంధించిన మీడియా, ఆ మీడియాలో పార్టిసిపేట్ చేసేటటువంటి అనేక మంది వ్యక్తులు ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో వేరే పార్టీ ఏమి లేదు అనేటటువంటి మాట మాట్లాడుతున్నారు. లోకేష్ అనేటటువంటి వ్యక్తి అయితే ఏ స్థాయి కలిగినటువంటి వ్యక్తి కాదతను. ఒక సర్పంచ్గా కూడా ఎన్నికైనటువంటి సందర్భాలు ఎప్పుడూ లేవు. సో ఏ స్థాయిలో కూడా ప్రజల చేత ఎన్నిక కాబడినటువంటి నాయకులు అనేక మంది తెలుగుదేశంలో ఉండి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు తనే కాకుండా మరొక 150 మంది ఎమ్మెల్యేలని ప్రజల్ని కన్విన్స్ చేసుకుని ప్రజల యొక్క ఆదరణను పొంది గెలిచినటువంటి సందర్భాలు. అదే రకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో అనేక రకాలైనటువంటి అద్భుతాలు చేయటమే కాకుండా దేశవ్యాప్తంగా నీతి ఆయోగ్ లాంటి సంస్థలతో పాటు అనేక సంస్థలతో తన మెప్పు పొందినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ ప్రభుత్వం. సో అటువంటి ప్రభుత్వం మళ్ళీ తిరిగి రావాలి అని అంటే దాని ద్వారా బెనిఫిట్ పొందినటువంటి పేదలు కానీ, లేదా చిన్న చిన్న వర్గాలు కానీ, వెనుకబడినటువంటి వర్గాలు కానీ, అణగారినటువంటి వర్గాల వారు కానీ తప్పనిసరిగా బూతుల దాకా, పోలింగ్ బూత్ దాకా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సో వారిని తీసుకొచ్చేటటువంటి యంత్రాంగాన్ని మెరుగుపరుచుకునేటటువంటి ప్రాసెస్లోనే మంగళగిరిలో మేము సిద్ధం, మా బూతులు సిద్ధం అనేటటువంటి కార్యక్రమం జరుగుతోంది. చూద్దాం. ఎన్నికలకి సన్నద్ధమవుటే కాకుండా వారికి సంబంధించినటువంటి ఓటర్లని బూతుల దాకా చేర్చేటటువంటి యంత్రాంగం ఏదైతే పార్టీ పటిష్టంగా అమలు చేస్తుందో ఆ పార్టీకే విజయావకాశాలు ఉండేటటువంటి సందర్భంలో ఏ ఒక్క చిన్న విషయాన్ని కూడా అప్రమత్తంగా తేలిగ్గా తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి ఎలక్షనీరింగ్ ఏదైతే ఉందో, అంటే సామాజిక పరమైనటువంటి ఆ రకమైనటువంటి గుర్తింపే కాకుండా సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అదే రకంగా అనేక రకాలైనటువంటి వర్గాల యొక్క ప్రతినిధులని ఎన్నికల్లో నిలబెట్టడం ద్వారా పెద్ద ఆస్తిపరుడు దగ్గర నుంచి చిన్న రోజు కూలీ తీసుకునేటటువంటి వ్యక్తులకు కూడా రాజకీయపరమైనటువంటి అవకాశం కల్పించినటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా ఆ పార్టీ ద్వారా, ఆ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి వ్యక్తులందరూ కూడా ఓటు కనుక చేస్తే మాత్రమే వారు అనుకునేటటువంటి 175కి 175 స్థానాలు, అసెంబ్లీ స్థానాలు గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చూద్దాం ఏ రకంగా వారి యొక్క యంత్రాంగాన్ని మెరుగుపరుచుకుంటారో, అదే రకంగా వారి యొక్క యంత్రాంగం ఏ రకంగా ప్రజలందరినీ కూడా సమీకరించి ఎన్నికల రోజున ఎన్నికల బూత్ వరకు తీసుకువెళ్తారనేటటువంటిది చూడాల్సినటువంటి అంశం.